నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సమావేశం. ప్లాస్టిక్ రహిత గుంటూరు కోసం అందరి సహకారం కావాలన్న మేయర్, కమిషనర్. వైసీపీ అధినేత జగన్ చౌకబారు విమర్శలు మానుకోవాలి. లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు హితవు. పేదరిక నిర్మూలన కోసమే P4 కార్యక్రమం. భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సూచన. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం యాప్ తీసుకొస్తాం. వైసీపీ PAC సమావేశంలో జగన్ స్పష్టం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అక్రమాలకు అవకాశం లేకుండా QR కోడ్తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రేషన్ కార్డు కోసం ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,96,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. ఈ కార్డులపై ఎక్కడా కూడా నాయకుల ఫోటోలు ఉండవని, కేవలం కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయని వివరించారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు ఉచితంగానే ఈ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. హరిహర వీరమల్లు మూవీని తాము ప్రమోట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. QR కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ QR కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తామా? మాకేం అవసరం? ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం బ్యాన్ చేసే అంశంపై వ్యాపార సంస్థల, హోటల్ యజమానులతో GMC కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తున్నామని చెప్పారు. ప్రతి వ్యాపార సంస్థ వద్ద ప్లాస్టిక్ నిషేధం చేశామని ఫ్లెక్సీలు కట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తయారు చేసేందుకు అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు, పలు వ్యాపార సంస్థల యజమానులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ మీద వేడి పదార్థాలు వేయడం వలన ఈ యొక్క క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ప్రాపగండా ఓల్డ్ వేడి జరుగుతుంది. దీనికి కొత్తగా కంపోజబుల్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి. ఆ విధంగా ఏమన్నా మీరు ఏమన్నా అట్లాంటి మెటీరియల్ ఏమైనా వాడబోతున్నారా? ఎట్లా వాళ్ళు ప్లాస్టిక్స్ ఇవ్వబోతున్నారు? చిన్న చిన్న బండ్లాలకు 50 రూపాయలు వేస్తారు. హోటల్స్ వాళ్ళకి GST ఎన్ని పెట్టుకుని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చే ప్రాఫిట్ కన్నా చిన్న బండ్లాలకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మీరు చిన్న బండ్లాలకి ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా
మీరు వాళ్ళని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడండి. వాళ్ళు అసలు ఏమైనా పే చేస్తున్నారా, మీ దగ్గర మీరు ఇచ్చే ఎవ్రీ ఇయర్ లైసెన్స్ పే చేస్తున్నారా? గుంటూరు మొత్తం ఈ బళ్ళే ఉన్నాయి, ఏమి లేవు. ఒక వీధిలో 20 బళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఏమి రెవెన్యూ వస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ చూడాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏమైనా ఇది హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా లైసెన్సులు ఇస్తున్నారా? వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు ఆయిల్? మీరు ఎప్పుడైనా శాంపిల్ తీసారా ఆయిల్లో? మే, ఏప్రిల్, మే, జూన్, జూలై కూడా అయిపోయింది. 4 మంత్స్ కూడా టైం ఇచ్చాము. అయితే గవర్నమెంట్ కూడా ఏంటంటే టైం టు టైము మనకి ప్రతి నెల 3వ శనివారం ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్కి అనుగుణంగా ముఖ్యంగా క్లీన్లీనెస్ కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రతి జిల్లాలో అంటే స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే లాస్ట్ మంత్ మనం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి స్టేట్ వైడ్ అని చెప్పేసి నిర్ణయం తీసుకుని దాని మీద ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సక్సెస్ కావడాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు మాట్లాడారు. వైసీపీ నేతలను అన్యాయంగా అరెస్టులు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైల్స్ తగలబెట్టిన కేసులో కాకాణిని, ఈవీఎంలు పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ఎన్నికవటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఎన్నికలు. ఆ ఎన్నికలకి ప్రభుత్వం ఈవీఎంలు సిద్ధం చేసింది. ఆ ఈవీఎంలో ఓట్లు పడుతున్నాయి. ఓట్లలో ఓడిపోతాడని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అర్థమైంది. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బైక్ కంపితులు చేసి తలలో పగలబెట్టి ఈవీఎంలు పగలగొడితే అతను ఓడిపోతాడని అనుకున్నాడు. ఈవీఎంలు పగలగొడితే తప్పేంది నువ్వు మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? సిప్పే ఉన్న దొబ్బిందా ఏంటి? నాకు అర్థం కాదు. సిప్పే ఉన్న దొబ్బిందా? ఈవీఎంలు పగలగొడితే తప్పు కాదా? అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు. అమాయకుడే చెప్తావేంది? నందిగామ సురేష్ చాలా సౌమ్యుడు, దళితుడు, బాగా కష్టపడి పైకొచ్చాడని చెప్తా ఉన్నావు. కృష్ణానదికి ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదిలారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చేపల వేటకు ఎవరూ నదిలోకి దిగవద్దని సూచించారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకాలలో ఉన్నత వర్గాలకు చెందినవారు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. చార్టర్డ్ అకౌంటెంట్స్తో ఆయన సమావేశం నిర్వహించారు. వికసిత భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర నిర్మాణానికి సీఎం చంద్రబాబు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. P4 ద్వారా ఆర్థిక అంతరాలు తొలగి పేదరికాన్ని జయించే అవకాశం ఉంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు విజనరీతో రూపొందించిన P4 కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఉన్నతంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు P4 మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి 20% మంది, పేదరికంలో ఉన్నటువంటి 80% మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పూర్తిగా 2029కి ఏదైతే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జీరో పావర్టీ, పూర్తిగా పేదరిక నిర్మూలన అయినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే సూచనలతో తమ వంతు సాయం అందిస్తామని ఐసీఏ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ రఘునందన్, వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనాల్లో ఒక అపోహ ఉంది, P4 అంటే డబ్బులు పెట్టాలి అని ఒక అపోహ ఉందని. కాదండి,
ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కానీ ప్లానింగ్ కానీ ఎవరైనా చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకి ఏమన్నా లోన్లు కావాలన్నా ఎట్లా లోన్ తీసుకోవాలి, ఏ లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది, బ్యాంక్ ద్వారా తీసుకొని తక్కువ వడ్డీకి తీసుకొని వాళ్ళకి చిన్న వ్యాపారం పెట్టించుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. ఇట్లాగా ఎవరికి తోచనైంది చేతనైంది సహాయం వాళ్ళు చేసుకుంటూ అందరి ప్రజల ఒక లైఫ్ స్టైల్ని అప్స్కిల్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. త్వరలోని యాప్ను విడుదల చేయబోతున్నామని జగన్ ప్రకటించారు. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే ఈ యాప్లో ఆధారాలతో సహా నమోదు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక వాటిపై ఖచ్చితమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం. పొన్నూరులో జనసేన పార్టీ ఎదుగుదలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్న వారిని ఎవరిని వదిలేది లేదని జనసేన పార్టీ నాయకులు కిలార్ రోసయ్య హెచ్చరించారు. కృష్ణనగర్లోని తన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కిలారి రోసయ్య మీడియాతో మాట్లాడారు. రేషన్ డీలర్ బర్నేబాస్ హత్య కేసులో నాకు నోటీసులు వచ్చాయని, మీడియాలో అసత్య కథనాలు వచ్చాయని తెలిపారు. ఆ కేసుకు నాకు, నా కుటుంబానికి సంబంధం లేదన్నారు. ఇది కేవలం పార్టీలో నా ఎదుగుదలను ఓర్వలేక ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవ కారణంగా బర్నేబాస్ హత్య జరిగిందని పేర్కొన్నారు. తమపై బురద చల్లే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కానీ రాజకీయంగా ఓరవలేక ఊరిని బురద వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పా, పోయిన ప్రెస్ మీట్లో ఒక వెధవలని మళ్ళీ చెప్తా ఉన్నా. అదే వెధవకి బర్నబాస్ని హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మనుషులు ఎవరు, వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది. అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద. అంతేగాని ఇవాళ రాజకీయంగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల వారోత్సవాలు ఆగస్టు 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గుంటూరులో జరగనున్నాయి. జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు వారోత్సవాల పోస్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్ర ఈ వారోత్సవాలు చేయడం అభినందనీయమన్నారు. వారం రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు జరపడం సామాన్యమైన విషయం కాదన్నారు. వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైనటువంటి మేకల రవీంద్రబాబు గారు ఒక 8 రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేయడానికి సంకల్పించారు. వారికి జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేసుకుంటూ, సుమారుగా 8 రోజుల పాటు కార్యక్రమాలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఓర్పుతో కూడుకున్న పని, చాలా విలువైన సమయాన్ని ఇచ్చించేటువంటి పని అనమాట. అటువంటి కార్యక్రమాలను కూడా సొంతగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, వారికి జనసేన పార్టీ తరఫున అన్ని రకాల అండదండలు అందించడం, ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అయ్యే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా
కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే 1 వీక్ కాదు 1 మంత్ అయినా చేయొచ్చు చిరంజీవి గారి పేరుతో. ఎందుకంటే ఆయన చేస్తున్న సామాజిక సేవల ముందు మేము చేసేవి చాలా తక్కువైనప్పటికీ కూడాను ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలబడ్డారు. ఈ రోజున భారతదేశంలో ఒకే ఒక నటుడు కోవిడ్ టైంలో కానీ ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు రక్తదాన నేత్రదాన కార్యక్రమాలు కానీ ఏది తీసుకున్నా కూడా చిరంజీవి గారు స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ సర్వీస్ యాక్టివిటీస్. తమ కంపెనీలో పనిచేస్తున్న కృపావరం తనపై లైంగిక వేధింపులకు గురిచేసిందే కాక తమపై అక్రమ కేసులు బనాయించడాన్ని తట్టుకోలేక ఏటుకూరుకు చెందిన నల్లగా కిరణ్మయి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏటుకూరుకు చెందిన కృపావరం మంచివాడని నమ్మి తమ కంపెనీలో ఉద్యోగం ఇస్తే తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నలగా శివకుమార్ తెలిపారు. పైగా తమపైన అక్రమ కేసులు బనాయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తన భార్య సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందని అన్నారు. తనకు జీజీహెచ్లో చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. గతంలో కృపావరంపై పలు కేసులు ఉన్నాయని బాధితురాలి సోదరుడు సాయి కుమార్ వెల్లడించారు. పోలీసులు కృపావరంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కిరణ్ అనే అమ్మాయి మా అక్కయ్య గారండి. కృపావరం అనే వ్యక్తి గత 2-3 నెలల నుంచి మా దగ్గర 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అండి మా బావగారు ఆఫీసులో. అతను సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తున్నాడు అండి మా అక్కయ్యని. అయితే అతను బయటకు వస్తే దాన్ని ఎలా అవుతుందా అని ఆడవాళ్ళ విషయం అని మేము ఇంతవరకు బయటికి రానిలేదండి. అతను మందలిచ్చాం, గ్రూపుల్లో తిట్టిన మాట నిజమే. సోమవారం రోజు గ్రీవెన్స్ జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి తప్పుడు కేసుతో పెట్టి మా బావగారి పేరైనా 7.5 లక్షలు తీసుకున్నాడని తప్పుడు వ్యవహారం చేసి తప్పుడు కేసులు పెట్టాడు సార్ గ్రీవెన్స్లో. ఇతను తిట్టిన మాట నిజము. అతను రాజీ పడింది, బైండ్ ఓవర్ అయింది కూడా మన నల్లపాడు పోలీస్ స్టేషన్లో మేడం గారు మాట్లాడారు. బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది, సంతకాలు కూడా పెట్టింది. అందరి సమత్వంలో ఆయనకి ఇష్టమయ్యి దాన్ని బైండ్ ఓవర్ కేసుగా మార్చారు. కానీ ఎవరు కానీ బెదిరించడం కానీ ఎవరు కానీ ఇబ్బంది పడతాం కానీ ఏం జరగలేదు సార్. ఇతను కొట్టారు కూడా సార్. వీళ్ళు బెదిరించారని కూడా మేడం గారు 3 కొట్టారు. మీరు ఎందురా బెదిరించడం, ఆడపిల్లని తిట్టేది ఎందురా మీరు, మీ అమ్మ వాళ్ళమ్మ కాదా, వాళ్ళమ్మ మీ అమ్మ కాదని. అది జరిగింది, అది సీఏ గారికి తెలుసు, ఎస్ఐ గారికి కూడా తెలుసు. కోపురావూరు గ్రామంలో వేంచేసిన శ్రీ రాములమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో సహస్ర కలశ జలాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణ మాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో కలశాలతో కనక తప్పెట్లతో గ్రామంలో ఊరేగింపు జరిపి శ్రీరాములమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధతో జలాభిషేకం చేశారు. అనంతరం పోతురాజు స్వామి, నాగేంద్ర స్వామి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములమ్మ తల్లి భజనా బృందం సభ్యులు కాలిశెట్టి నాగరాజు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి జలాభిషేకం చేయడం భక్తుల పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మ దయతో మా గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలు, రాజధాని దినదినాభివృద్ధి చెందాలని, విశ్వశాంతి జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి అన్నప్రసాద వితరణ జరిగింది. గ్రామంలో వెలిసేసినటువంటి గ్రామదేవత శ్రీరాములమ్మ తల్లికి ఈరోజు గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తులు, ఆడవాళ్ళు, రాములమ్మ తల్లి మా భజన బృందం, మా సేవకులు అందరం కలిసి జననీళ్ళు జలధార అమ్మవారికి నీళ్లు పోసి కార్యక్రమం జరుపుకున్నాం. ఈ రోజున జై శ్రీరాములమ్మ తల్లికి, జై శ్రీరాములమ్మ తల్లికి, జై శ్రీరాములమ్మ తల్లికి, జై పోతురాజు తండ్రికి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లోక్ జనశక్తి పార్టీ కార్యవర్గ సమావేశం అరండల్పేటలో జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చందోలు సత్యనారాయణ హాజరయ్యారు. అరండల్పేటలో జరిగిన లోక్ జనశక్తి పార్టీ నూతన కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా మేడేద ప్రకాష్ బాబును నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు చందోలు సత్యనారాయణ తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా లోక్ జనశక్తి పార్టీ పనిచేస్తుందన్నారు. లోక్ జనశక్తి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నూతన అధ్యక్షులను మరియు కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. లోక్ జనశక్తి పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని రిజర్వ్డ్ సీట్లే కాకుండా మామూలుగా జనరల్ సీట్లలో కూడా అందరూ పోటీ చేసే అవకాశం ఇచ్చి గెలిపించాలని
తర్వాత ఈ కులాల వారు ఎక్కడ నిలబడ్డా కానీ అందరు కూడా మద్దతు ఇచ్చి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని నేను లోక్ జనశక్తి పార్టీ రామవిలాస్ తరఫున నేను కోరుతా ఉన్నాను. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ సామాజిక విజ్ఞాన కళాశాల మానవతా సంస్థ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నందు మహిళలకు ఉచితంగా 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీన్ డాక్టర్ బి శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ మహిళా శక్తి చాలా అమోఘమని దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణ అనంతరం మహిళలకు ఎన్జీ రంగా యూనివర్సిటీ వారిచే సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పీజీఆర్ఎస్కి అందిన ఫిర్యాదు మేరకు గోరంట్ల అన్నపూర్ణ నగర్, సరస్వతి కాలనీ తదితర ప్రాంతాలను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్ధగా ఉండాలని తెలిపారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిర్చియాడ్డు, అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి దయానంద్ నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు. అమరావతి రోడ్లోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లను పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ప్రజలు ఆదరిస్తున్నారని, క్యాంటీన్కు వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం అందించేందుకు అక్షయపాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. జువెనైల్ జస్టిస్ అనే పాఠ్యాంశంపై ఎల్ఎల్బి ఆనర్స్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల ప్రత్యేకతలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ రాజ్ ఉన్నారు. అవగాహన కల్పించేందుకు వచ్చిన ముఖ్య వక్త అనురాధానాయుడు మాట్లాడుతూ బాలల్లో పరివర్తన తీసుకొచ్చేందుకే బాల న్యాయ చట్టం భారతదేశంలో బాల నేరస్తుల న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం వారిని సాధారణ నేరస్తుల వలె శిక్షించకుండా అన్ని విధాలుగా వారిని సంరక్షించే విధంగా బాల న్యాయ సంరక్షణ మరియు పోషణ చట్టాన్ని రూపొందించారని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సమావేశం. ప్లాస్టిక్ రహిత గుంటూరు కోసం అందరి సహకారం కావాలన్న మేయర్, కమిషనర్. వైసీపీ అధినేత జగన్ చౌకబారు విమర్శలు మానుకోవాలి. లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు హితవు. పేదరిక నిర్మూలన కోసమే P4 కార్యక్రమం, భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సూచన. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం యాప్ తీసుకొస్తాం. వైసీపీ పీఏసీ సమావేశంలో జగన్ స్పష్టం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.